హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో ఎమ్మె బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. అలాగే చాలా కొత్త రెసిపీ. టేస్ట్ విషయానికి వస్తే భలే అంటే భలే రుచిగా ఉంటుంది. పప్పులు రుబ్బే పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే కనుక ట్రై చేయండి. ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. అలాగే ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వను తీసుకోండి. ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు వరకు పెరుగును వేసుకోండి. కాస్తంత పుల్లగా ఉన్నా కానీ బాగుంటుందండి. పెరుగు వేసుకున్నాక ఈ రవ్వలో మొత్తం కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరో 1/4 కప్పు వరకు వాటర్ను వేసుకోండి. ఆ వాటర్ వేసుకున్నాక అది కూడా బాగా కలిపేసుకోండి. మొత్తం కలిసింది అన్న తర్వాత అరకప్పు వరకు అయితే వాటర్ వేసుకోండి. మళ్ళీ మొత్తంగా ఏ కప్పుతో అయితే రవ్వ వేసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు నీళ్ళని వేసుకొని మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1/2 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక 1/2 స్పూన్ చొప్పున ఆవాలు జీలకర్రని వేసుకొని రెండింటిని చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ రెండు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టేసుకున్నానండి. ఆ ముక్కలను వేసుకొని వాటిని కూడా దోరగా ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. అలాగే ఇందులో 1/2 స్పూన్ లేదా 1/2 స్పూన్ వరకు కారాన్ని వేసుకోండి. నేను ఇక్కడ మసాలా కారం వేసుకుంటున్నాను. అందులోనే పసుపు మసాలాలు అన్నీ కలిపి ఉంటాయి. ఒకవేళ లేకపోతే కనుక ఆ ప్లేస్లో పసుపు వేసుకోవాలి, ధనియాల పొడి జీలకర్ర పొడి కారాన్ని వేసుకోండి. అది కూడా కాస్తంత ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఒక 2 మీడియం సైజ్ బంగాళదుంపలు అయితే ఉడకపెట్టుకొని సన్నగా తురుము పెట్టేసుకున్నాను. అలాగే కొన్ని గ్రీన్ పీస్ని కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను, అవి కూడా వేసేసుకోవాలి. అలాగే సన్నగా కోసుకున్న కొత్తిమీర తరుగు, టేస్ట్ తగ్గ ఉప్పును వేసేసి మొత్తం ఇవన్నింటినీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అలాగే ఈలోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసినాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇలా అంతా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకొని పక్కన పెట్టేయండి. అలాగే ఈ రవ్వ అయితే బాగా నాని ఉంది కదండి. ఇలా నాని ఉన్న రవ్వని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మొత్తం ఈ రవ్వను వేసుకొని కాస్తంత నీళ్ళు అడ్జస్ట్ చేసుకొని మెత్తగా దీన్ని వీలైనంత మెత్తగా అయితే మిక్సీ పెట్టేసుకొని మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసుకోవాలి. అలాగే అందులోనే టేస్ట్కి తగ్గ ఉప్పును వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకొని సైడ్ని పెట్టేయండి. నెక్స్ట్ అయితే మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కూడా వేడయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ బ్యాటర్లో నుంచి ఒక గరిటెడు బ్యాటర్ అయితే కనుక ఇందులో వేసుకొని రెగ్యులర్గా దోశ ఎలా స్ప్రెడ్ చేసుకుంటామో అదే విధంగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. కాస్తంత మందంగా వేసుకోండి. అలాగే మూత పెట్టేసి ఒక సైడ్ బాగా కలర్ వచ్చేంత వరకు అయితే కుక్ చేసుకున్న తర్వాత ముందుగా మనము పొటాటో కర్రీని అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాం కదండి, దానిని ఈ దోశ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అయితే స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ చేత్తోనే చేసుకుంటున్నాను కదండి. మీకు ఒకవేళ నచ్చకపోతే కనుక గరిటెతో కానీ స్పాచులాతో కానీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇంకాస్త బ్యాటర్ అయితే ఉంటుంది కదా, ఆ బ్యాటర్ని పైనుంచి మొత్తం కవర్ చేసేయండి. అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి. ఈజీగా అయిపోయేవి, సింపుల్గా ఉండేవి, టేస్టీగా ఉండేవి రెసిపీస్ మాత్రమే పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీకు టైం కుదిరితే కనుక ఛానల్లోకి వెళ్ళి వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఇలా మొత్తం అంతా పైన అంతా కవర్ చేసేసిన తర్వాత పైన అయితే లైట్గా కవర్ చేసుకోవాలి. కింద వేసుకునే బ్యాటరు థిక్గా ఉండాలి. అలాగే పైనుంచి 1/2 స్పూన్ ఆయిల్ వేసేసి మూత పెట్టేసి 1 సైడ్ బాగా కాలినాక రెండో వైపు టర్న్ చేసుకోండి. ఇప్పుడు 2 వైపులా మంచిగా అటు ఇటు తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకొని వీటిని పిజ్జా ఎలా కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి పిల్లలకు కానీ లేదంటే పెద్దవాళ్ళకైనా సర్వ్ చేయండి. వేరేగా చట్నీ కూడా అవసరం లేదు, సూపర్ టేస్టీగా ఉంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తుందండి. ఒకసారి ట్రై చేసినాక రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.